Yeah, hi all, welcome to KK Fund and KK DevOps. ప్రశాంత్, డెవాప్స్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా? మీరు ఎక్స్పీరియన్స్కే ఎక్కువ ట్రైన్ చేస్తున్నారు, 5+ ఇయర్స్ వస్తుందని చెప్తున్నారు. మీ ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది రెఫర్ చేసినప్పుడు ఫ్రెషర్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు. నేను ఫ్రెషర్స్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, మీరు డెవాప్సే నేర్చుకోవాలి, లేదంటే ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా, లేదా ఓన్లీ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలా అనేది ఏమి సపరేట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. మీకు ఎంఎన్సీస్లో మీకు ఎలా సెలక్షన్ ప్రాసెస్, మీకు ప్లేస్మెంట్ ఒకవేళ క్యాంపస్ హైరింగ్ జరగకపోతే బయటకు వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఫస్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ టెస్ట్ పెడతారు. దాని మీద ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ అక్కడ చేయండి. నెక్స్ట్ ప్రియారిటీ అంటే ఫస్ట్ జనరల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రియారిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బ్యాక్ డోర్ వెళ్తున్నాయని నాకు కొంతమంది అన్నారనమాట. చాలా తక్కువ కాల్స్ ఉన్నాయి పాపం ఫ్రెషర్స్కి. అందరినీ బ్యాక్ డోర్లో పంపించేయడం, కాలేజ్తో టైప్ అయిపోవడం, అందరూ కంపెనీస్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతా ఉన్నారు. అలా జరుగుతుంది ఎక్కువ ప్రాసెస్ అంతా. ఇక్కడ ఆఫ్లైన్ హైరింగ్ కండక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది, చాలా తక్కువ పోస్టులే ఉన్నాయని విన్నాను. ఓకే, అది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ కానీ అయితే ఓకే. టెక్నికల్ పార్ట్కి వచ్చి తలకి ఫస్ట్ రౌండ్ సెలక్షన్ అయిపోతే సెకండ్ రౌండ్ మీకు టెక్నికల్ కండక్ట్ చేస్తారనమాట. టెక్నికల్లో నువ్వు ప్రోగ్రామింగ్ జావా నేర్చుకున్నావా, పైథాన్ నేర్చుకున్నావా, లేదంటే డేటాబేస్ సైడ్ ఏదైనా నేర్చుకున్నావా, నెట్వర్కింగ్ సైడ్ ఏదైనా నేర్చుకున్నావా, వేరే సపరేట్ టూల్స్ ఏదైనా నేర్చుకున్నావా, లేదా డేటాబేస్ సైడ్ లేదా ఎంఎస్బిఐ, పవర్ బిఐ అటువంటి టూల్స్ ఏదైనా నువ్వు స్పెసిఫిక్ ఎక్స్పర్ట్గా నేర్చుకున్నావా, లేదా డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకున్నావా, ఆ టెక్నికల్ పార్ట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా డెవాప్సే నేర్చుకోవాలి, ఫుల్ స్టాకే నేర్చుకోవాలి, ఓకే డేటాబేస్ నేర్చుకోవాలని అలా ఏముండదు. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ప్రాజెక్ట్ హైర్ చేసుకునేటప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గానే హైర్ చేస్తారు. నువ్వు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు, అటువంటిది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాడు. మనకు రాసేటువంటి బ్లాగ్ రైటరు ఈ గంట ఆపర్చునిటీ. ఓకే, మన బ్లాగ్స్ రాస్తారు కదా, ఆ బ్లాగ్స్ రాసేటువంటి పర్సన్కి యాజ్ ఎ ఫ్రెషర్గా వచ్చింది. ఎలా సెలెక్ట్ చేస్తారని అంటే, మీరు రాసినటువంటి బ్లాగ్స్ని వెరిఫై చేస్తారు వాళ్ళు ఇంటర్వ్యూలో. మీరు చెప్పండి, ఇంటర్వ్యూకి ఎంటర్ అవుతానే నేను ఇన్ని టూల్స్కి సంబంధించి ఆర్టికల్స్, నేను చేసినటువంటి ప్రాజెక్ట్స్ గిటప్ ప్రొఫైల్ నాది, నేను ఇన్ని ఆర్టికల్స్ నేనే రాసాను. ఈ ఆర్టికల్స్ ఎంతో మంది సీనియర్స్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా నేను హెల్ప్ చేశానంటే మంచి ఇంప్రెషన్ పడుతుంది మనకి. మీరు చేసినటువంటి అచీవ్మెంట్స్ని మాటలతో చెప్పడం కాకుండా అక్కడ పేపర్ మీద పెట్టాడు ప్రజెంట్ చేసావనంటే, వాళ్ళు కానీ వెరిఫై చేశారంటే 90% నీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిపోతుంది, అంతే సెలక్షన్ అయిపోతుంది అంతే. మీరు ఇంటర్వ్యూ దాకా పోవాలి. ఆ ఫస్ట్ రౌండ్ ఆ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవి మీరు క్లియర్ చేయాలి. ఓకే, నా సజెషన్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. 1 year 2 years లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు అంతేగాని నాన్ టెక్నికల్ అంటే నాన్ ఐటీ అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే వేరే డొమైన్కి వెళ్ళండి. కానీ మీరు అనుకున్నటువంటి గోల్ కోసం ఎఫెక్టివ్గా వర్క్ చేయండి. సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా అవే ఉండండి. ఎందుకంటే చాలా టైం వేస్ట్ చేస్తుంటుంది. మీరు ఎవ్రీడే టైమర్ ఎనేబుల్ చేసుకోండి, ఎన్ని గంటలు మనం వేస్ట్ చేసుకుంటున్నాం అనేసి. ఫ్రెషర్స్ నెక్స్ట్ 10 yearsలో మీరు మంచి ఆపర్చునిటీస్ గెట్ చేయొచ్చు. డెవాప్స్ విత్ ఏఐ కూడా మన దాంట్లో within 6 monthsలోనే మనం డెవాప్స్ విత్ ఏఐ కూడా మనం లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అంత డిమాండ్ లేదు. ఓకే, ఎందుకంటే కంప్లీట్ ఏది ఏ ప్రాజెక్ట్ ఏఐకి మైగ్రేట్ అవ్వదు. ఎందుకంటే డేటా లీక్, సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ప్రెసెంట్ మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అంతేగాని నెక్స్ట్ 10 years 5 years ఏం జరగద్దు దాని గురించి వదిలేసేయండి. ఓకే, మా లాంటి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకొస్తానే ఉంటాను. మన తెలుగు కమ్యూనిటీ US, UK ఎక్కడున్నా కానీ ఎంతో మంది స్టూడెంట్స్ నా కాడ జాయిన్ అయ్యి ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ టైం మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు. నేను చెప్పాను ఆల్రెడీ మీకు లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఇస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు రీజాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పేది మళ్ళీ వినాలి, మళ్ళీ వింటే మాకు రివిజన్ లాగా ఉంటుంది, రికార్డింగ్స్ చూడాలంటే కొంచెం కష్టంగా ఉంది అని కొంతమంది చెప్తా ఉంటారు. ఇవన్నీ కామన్. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీరు ఫ్రెషర్స్ అన్నటువంటి హోప్ లూజ్ అవ్వద్దు. మీ పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ వేరే వాళ్ళు జాబ్ వచ్చినటువంటి ప్రెషర్ ఉంటుంది. అవన్నీ టెంపరీ ప్రెషర్స్. మనకు పర్మనెంట్గా హ్యాపీనెస్ మంచిగా మనం ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలంటే కష్టపడతానే ఉండండి. ఆ కష్టపడేటప్పుడు సర్కిల్ బిల్డ్ చేసుకొని ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. I will see you on this month 26 10:30 AM. మేము 1 week కంప్లీట్ ఫ్రీ సెషన్స్ డెవాప్స్ కండక్ట్ చేస్తున్నాం. డెవాప్స్, డెవ్సెకాప్స్ అండ్ SRE AWS kkdevops.com అనేటువంటి వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఇఫ్ యూ హావ్ టు రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ, బై బై. I will see you on this month 26th.